హాయ్ ఫ్రెండ్స్, మేమైతే విజయవాడ రీచ్ అయిపోయాము. ఇప్పుడైతే హోటల్లో రూమ్ తీసుకున్నామండి. అంబికా హోటల్. సూట్ రూమ్ అయితే 4-5 అంట, సింగిల్ రూమ్ అయితే 3-5 చెప్పారు. మనం ఫ్యామిలీతో వచ్చాం కాబట్టి సూట్ రూమే తీసేసుకున్నాము. ఇంకా నేనైతే ఫస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయానండి. తర్వాత మా హస్బెండ్ మా తమ్ముడు కూడా ఫ్రెష్ అప్ అయిపోయారు. మా ఐర అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉంది. ఇంకా వచ్చిన పని చూడాలనేసి నేను మా తమ్ముడు మా హస్బెండ్ అయితే బయలుదేరేసాము. అడ్రస్ తెలియదు కాబట్టి ఆటోలో అయితే బయలుదేరామండి. ఇంకా వేడిగా బొబ్బట్లు అయితే తినేసాము. ఇంకా ఇప్పటికే టైం అయితే 11:30 అయితే అయిపోయింది. ఇంకా వచ్చిన పని చూడాలనేసి ఇంకా అడ్రస్ కోసం అయితే వెతుకుతూ ఉన్నాము. ఇంకా లాస్ట్కి అడ్రస్కి అయితే వచ్చేసామండి. ఆర్ఎస్ ఆటో ఏజెన్సీకి అయితే వచ్చేసాము. మనం తెచ్చిన స్పేస్ లిస్ట్ అయితే ఇచ్చేసాము. మా హస్బెండ్ ఓనర్తో మాట్లాడుతూ ఉంటే మన షాప్ అంతా ఫుల్ ఒక రౌండ్ అయితే వేసేసాము. ఇంకా అమౌంట్ అయితే పే చేసి అయితే బయలుదేరేసామండి. అయితే మండికి వచ్చేసాము. లంచ్ అయితే చేసేసి ఇంట్లో వాళ్ళ కోసం పార్సల్ అయితే తీసుకొని అయితే బయలుదేరేసాము. ఇంకా ఈవినింగ్గా అలా డాక్టర్ అంబేద్కర్ గారి స్టాచ్యూ దగ్గరికి అయితే వచ్చేసాము. మా ఐరా మా సన అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇంకా డాక్టర్ అంబేద్కర్ గారి గురించి చెప్పాలంటే మాటల్లో సరిపోదండి. సోషల్ రిఫార్మింగ్, భారతరత్న అవార్డ్స్, డాక్టరేట్లు ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటా పోతే. ఓకే అండి, బాయ్. ఇంకా ఏమేమి చేశానో నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ లైక్, ఫాలో అండ్ షేర్.